గురూజీ, జగ్గంపేట నుంచి లక్ష్మీ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి లక్ష్మి గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అమ్మాయి గురించి అండి. తప్పకుండా అండి. అమ్మాయి పేరు నక్షత్రం చెప్పండి. విశాలండి. ఉమ్, 1987 అండి. ఉమ్. 27వ తారీఖు అండి, 12వ నెల. 27వ తారీఖు 10వ నెల. 12వ నెల అండి. 27వ తారీఖు 12వ నెల 1987. అండి. పుట్టిన సమయం 1 గంట 12, 1 గంట మధ్యలో అండి. మధ్యాహ్నమా? రాత్రి 12, 1 గంట మధ్యలో అండి. ఓకే అండి. రాత్రి 12 గంటల నుంచి 1 గంటల మధ్యలో. అవునండి. అంటే తెల్లవారితే 28. అవునండి. 27వ తారీఖు రాత్రి, తెల్లవారితే 28. అవునండి. సరేనండి, మాట్లాడాను గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే అండి, మీ పాదాలు వందనాలండి. మా ఆశీస్సులు తల్లి, మా ఆశీస్సులమ్మా. మీ అమ్మాయి 27వ తేదీ రాత్రి, 28వ తేదీ ఉదయమా? అవునండి. అంటే 12, 1 గంట మధ్యలోనండి. అయాల శుక్రవారం రాత్రి ఏకాదశి అండి. అంటే అదే తారీఖు వచ్చిందన్నారండి. అప్పుడు రాసుకోలేదండి, తర్వాత రాసుకున్నామండి. అంటే అమ్మాయి ఉత్తరాభాద్ర నక్షత్రం తల్లి. ఉత్తరాభాద్ర నక్షత్రం అండి. ఉత్తరాభాద్ర నక్షత్రము, మీనరాశి. అమ్మాయికి చతుస్థానం చూపిస్తుంది. అమ్మాయి జన్మజాతకం నేను రమల శాస్త్రం చూస్తున్నాను. చతుస్థానం, షష్టమ స్థానం చూపిస్తుంది. ఏం తెలుసుకోవాలి మీ అమ్మాయి జాతకంలో? అదండి, వాళ్ళు సంసారం అది బాగోలేదండి. సరిగ్గానే ఏది చేసినా అది పైకి వస్తలేదండి. ఏం అమ్మాయి ఎంత దాకా చదువుకోంది? ఎంటర్ చదివిందండి. 10th? ఎంటర్ చదివిందండి. ఎంటర్ చదివిందా? ఓకే. పెళ్లి చేసి ఎన్ని సంవత్సరాలు అయ్యా? 10 సంవత్సరాలు అయిందండి. 2 అబ్బాయిలండి. 10 సంవత్సరాలు అయిందా? అవునండి. మంచిది. జాతకం బాగుంది తల్లి. జాతకంలో దోషాలంటూ ఏం కనబడతలేదు, కానీ కుజ దోషం. నాకు ఒక అనుమానం అండి, ఎవరో చూసి చెప్పారంటండి, ఇద్దరు ఇడిపోతారని చెప్పారనేసి డౌట్ అండి నాకు. అలా చెప్పేశారా? మీకు ఎందుకు అంత డౌట్ వస్తుంది, విడిపోతారు ఇప్పుడు అని? వాళ్ళు చెప్పగానే అలాగే అనిపించిందండి నాకు. ఇంకా కాదమ్మా, 10 ఏళ్ల నుంచి కుటుంబం నిర్వహణ చేస్తున్నారు తల్లి వీళ్ళు. బాగా ఉన్నారండి. 2 పిల్లలు ఉన్నారు. అది ఎలా విడిపోతారు తల్లి? ఏదో చిన్న చిన్న మనస్తాపాలు, గొడవలు వస్తుంటాయి, కానీ కుటుంబం అన్న గొడవలు రాకుండా ఉంటాయా? అవునండి. మీ ఇంట్లో ఎప్పుడు గొడవలే రాలేదా? వస్తాయి. అందరి ఇంట్లో దోశ తూటే. సరేనా? గొడవలు వేరేండి, ఇడిపోతామంటే వేరు కదండి, అందుకని నాకు డౌట్ అండి. అలాంటిది ఏం లేదమ్మా. అమ్మాయికి జన్మజాతకంలో కుజదోషం ఉంది. ఏంటండి? కుజదోషము. అబ్బాయికి కూడా కుజదోషం ఉంది. అందువల్ల అక్కడ ప్రాబ్లం అంటూ ఏమీ లేదు. ప్రశాంతంగా ఉండండి, మంచిగానే జరుగుతుంది, ఏం ప్రాబ్లం లేదు. అమ్మాయి చేతిలో నేను ఒక వ్రతం ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నారు, అవుతుందండి? అవుతుంది తల్లి, కట్టుకోమని చెప్పండి. దాని నుంచి అమ్మాయికి కొన్ని పరిహారాలు చెప్తాను, అది చేయమని చెప్పండి. వ్యాపారం వృద్ధి అవుతుంది. రోజు ఆ కొట్లో, అంటే వ్యాపారం కిరాణా కొట్లో కానీ హోటల్లో కానీ జలదీపం వెలిగించండి. తర్వాత జలదీపం వెలిగించండి. గురూజీ, టంగుటూ నుంచి నాగమణి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. నమస్తే మేడం. నమస్కారం అండి నాగమణి గారు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా కుటుంబం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం. ఓకే అండి, ఎవరి పేరు మీద తెలుసుకోవాలనుకుంటున్నారు? ఎవరో ఒకరి గురించి అడగచ్చు. నేను నా పేరు మీదనే అడుగుదాం అనుకుంటున్నాను మేడం. సరేనండి. మీ నక్షత్రం? నాకు నక్షత్రము అదంతా తెలియదు మేడం. నేను జూన్ నెల 80వ సంవత్సరము 13వ తారీఖు పుట్టాను అనుకుంటున్నాను. అది కూడా కరెక్ట్ కాదో తెలియదు. సరేనండి, మాట్లాడాను గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే గురువు గారు, మీ పాదాలకు 1,000,000 వందనాలు. మా ఆశీస్సులు ఉంటుంది తల్లి. నేను మీకోసం 3 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను స్వామి. సరే అమ్మా, ఈరోజు కాల్ కలిసింది, మీ అదృష్టం బాగుంది తల్లి. నాకు చాలా ఆనందం వేస్తుంది స్వామి, మాటలు రావట్లేదు. జీవితాంతంగా ఇదే ఆనందంలో ఉండండి స్వామి. నాకు ఆనందం ఇస్తారా మీరు? పర్మనెంట్గా అమ్మా. ఎప్పుడు కూడా భగవంతుడు ఆనందం పరబ్రహ్మ స్వరూపం అంటాం. ఏ మనిషి అయితే ఆనందంగా ఉంటారో అదే పరబ్రహ్మ స్వరూపం. జీవితం అంతా సంతోషం అనేది లేదు స్వామి. 3 సంవత్సరాలు, గత 3 సంవత్సరాల నుంచి వస్తుంది తల్లి. ఆనందంగా ఉంటావులే తల్లి. లేదు స్వామి.
మేము ఒక ఇల్లు కొనాలనుకుంటున్నాం స్వామి, కొనవచ్చా స్వామి? కొనండి అమ్మా, తప్పేముంది, కొనొచ్చు. అంటే మాకు దక్షిణం వైపు కొనకూడదు అన్నారు కదా స్వామి, మీరు కొనొచ్చా లేదా అని దానికోసమే వెయిట్ చేస్తున్నాను స్వామి. దక్షిణ వైపు సైటు దిశకు మీరు ప్రయాణం చేయకూడదు అని, దాని నుంచి మీరు ఎక్కడైనా వెళ్ళండి, దక్షిణ దిశ ప్రయాణం చేయకూడదు ఎప్పుడు మనం. అట్లమ్మా స్వామి. అంటే మాకు ఇప్పుడు మేము 4 గజాల్లో ఇంట్లో ఉంటున్నాం స్వామి. ఇంట్లో మాకు ఏ దానికి వసతి లేదు, టాయిలెట్ లేదు. ఎన్ని గజాలు? 4 గజాలు స్వామి. 4 గజాలు ఇల్లు? అవును స్వామి. 4 గజాలు? అవును స్వామి. అయ్యో పరమేశ్వర. 4 గజాలు స్వామి. అందుకే మా పైకి ఇంకొక 4 గజాలు ఉంది దక్షిణం వైపు, అది కొనుక్కుంటే ఒక రకంగా ఉంటామని స్వామి మేము కొనాలని. ఓకే, అంత చిన్న ఇల్లు అంటే ఒక రూమ్ ఉంటూ అంతే ఉంటుంది కదా 4 గజాలు అంటే? అంతే స్వామి, ఎటు చూసినా 4 గజాలు చౌకము. ఒకే చౌకం 4 గజాలు? అవును స్వామి. 40 గజాలే 4 గజాలు అమ్మా? 4 గజాలు స్వామి, 40 గజాలు కాదు. ఎన్ని స్క్వేర్ ఫీట్లు జాగా టోటల్? 4 గజాలు అంతా 4 గజాలు స్వామి. ఇటు తూర్పు పరమటి వాకిలి స్వామి. కాదు, తూర్పు పరమట ఎన్ని అడుగులు ఉంది? 16 అడుగులేముంది స్వామి. ఉత్తరం దక్షిణం అంతే ఉంది స్వామి, 16 అడుగులే ఉంది. ఓహో 9 గజాలు. అదే దక్షిణం వైపు ఖాళీగా ఉంది, అది కొనాలనుకుంటున్నాను స్వామి. కొనండి అమ్మా. ఏం కాదా స్వామి మాకు? ఏం కొనండి అమ్మా. మా భర్త పేరు హరినాథ్ స్వామి. మా భర్త పేరు మీద కొనాలనుకుంటున్నాను. కొనండి తల్లి, ప్రాబ్లం లేదు, కొనండి. సరే స్వామి. దక్షిణ వైపు దాన్ని జాయింట్ చేసుకోండి, అప్పుడు కొంచెం పెద్దగా ఉంటుంది. అవును స్వామి. అప్పుడు ఆగ్నేయానికి వంటిల్లు కట్టుకొని దాని వెనుక ఒక రూమ్ చేసుకొని, ఇప్పుడుండే దాన్ని హాల్ ఒక రూమ్ చేసి పెట్టేయండి. సరే స్వామి. మధ్యలో దేవుడి ఇల్లు వస్తుంది, అన్ని చక్కగా సరిపోతుందండి, మీరు అనుకున్నట్టే మంచిగా అవుతుంది. సరే స్వామి. కానీ నేను ఒక పరిహారం చెప్తాను, అది చెయ్యి తల్లి. ప్రతి శుక్రవారం మీ చేతుల నుండి గోమాతకి ఏదైనా తినబెట్టి 5 ప్రదక్షిణ చేసి 3 ముత్తైదులకి నీ చేతుల నుండి తాంబూలం ఇచ్చేయి తల్లి, దేవాలయంలో వెళ్ళి. దేవాలయంలో ఇవ్వాలి. మాకు శివుడి గుడి దగ్గర ఉంది స్వామి, 100 మీటర్ల దూరంలోనే ఉంది. ఏదైనా దేవాలయంలో ముత్తైదులు వస్తారు కదా, వాళ్ళకి తాంబూలం ఇచ్చేయి శుక్రవారం. అలా 16 వారాలు చేస్తే జాతకంలో ఉన్న శుక్రదోషం వెళ్ళి కొంచెం మానసిక ప్రశాంతత వస్తుంది. ఇంత చేస్తే చాలు తల్లి, ఏం కంగారు పడకండి. ఉదయం పూట కనకదార స్తోత్రము, సాయంత్రం చదువుతారా? తెలుగు బాగా చదువుతారు? చదువుతాను స్వామి, కొంచెం తక్కువ పడతాను స్వామి. అలాగే చదువుతూ ఉంటే అదే వచ్చేస్తుందండి. నడుస్తూ ఉంటే నడక, చదువుతూ ఉంటే ఎడ్యుకేషన్, మంత్రం అంతే. అని మేము మా అమ్మాయి పెళ్లి చేసిన తర్వాత మాకేదో ఇంకా పెద్ద కష్టాలు వస్తాయని చెప్పారు స్వామి. ఏం రాదు, నేను చెప్పించేయండి, ఏమి రాదు. రోజు ఉదయం కనకదార స్తోత్రము, సాయంత్రము వెంకటేశ్వర వజ్ర కవచం ఈ రోజు చదువుకుంటూ ఉండండి. ఇంట్లో గోమూత్రం వారానికి ఒకసారి ప్రోక్షణ చేస్తూ ఉండండి. అయినంత వరకు ఇంట్లో కొబ్బరి నూనెతోనే దీపం వెలిగిస్తూ ఉండండి. మీకు తప్పకుండా అంతా శుభమే జరుగుతుంది తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయమ్మా. నమస్తే. నాగమణి గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ, అనురాధ నక్షత్రం గురించి మరిన్ని వివరాలు తెలియజేయగలరా? ఇక అనురాధ నక్షత్రంలో జన్మించిన వారికి గండాంతరాలు ఎప్పుడెప్పుడు గండాంతరాలు ఉంటాయంటే, వీళ్ళకి పుట్టిన 6 మాసాల్లో, బేబీ పుట్టిన 6 మాసంలో విషవాయు, విషజ్వరము, ఏదైనా ఒక గండాంతరం, మైనర్ ఫుడ్ ఇన్ఫెక్షనో, ఇంకోటో కోల్డ్ ఇన్ఫెక్షన్సో, ఇలాంటి ఒక చిన్న గండాంతరం. తర్వాత 7వ సంవత్సరంలో, తర్వాత 16వ సంవత్సరం, తర్వాత 17వ సంవత్సరం గండాంతరం. ఇవన్నీ తప్పిపోతే 64వ సంవత్సరం, తర్వాత 80 సంవత్సరం. చూసారా, దాదాపు 80 సంవత్సరాల దాకా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని తెలియజేస్తుంది. అంటే అవన్నీ కూడా అపమృత్యు అపకంటకాలు అంటాం. ఆ మధ్యలో వచ్చలేవి. ఆ టైంలో మీరు ముందుగానే జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా జరగచ్చు కదా అపమృత్యు అపకంటకాలు అంటే. ఎందుకంటే చూడండి, ఎప్పుడో ఎవరో గండాంతరం ఉంటుంది.